ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలారెడ్డి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. దానిలో భాగంగా కొత్తవారికి అవకాశాలు కల్పించి మరింత ఓటు బ్యాంకు సంపాదించాలనే ఆలోచనతో పార్టీలో ఉన్న కీలక నేతలు ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఈ చిన్న అంశం. కాంగ్రెస్ పార్టీ సీటు చిలకలూరుపేటకు చెందిన నాయుడు వాసుకు దక్కేనా అన్న విమర్శన అస్త్రాలు సంధిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు పనిచేసిన పలువురు సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పించి వారి సలహాలు, సూచనలు పార్టీకి ఉపయోగపడేలా వినియోగించుకోవాలని భావిస్తుంది. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన నాయుడు వాసు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు చేరువ అవుతున్నారు. బీడెట్సీ సామాజిక వర్గానికి చెందిన నేతగా, రాజకీయ అనుభవం కలిగిన నాయకునిగా ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎం రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోంది. కాబట్టి నాయుడు వాసుకు చిలకలూరుపేట నియోజక అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి ఉంది. ఆల్ ది బెస్ట్ నాయుడు వాసు అంటూ నియోజకవర్గ ప్రజలు, శ్రేయోభిలాషులు అయిన వెన్నుండి ప్రోత్సహిస్తున్నారు. మార్పు కోసం మనం సైతం. మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్.